హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే పందెం కోడి అంటే కాజు ఉంటుంది కదండి. పందెం వేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని కాజు అంటారు అన్నమాట. ఆ కాజుతో మామిడికాయ వేసి ఆవకాయ పచ్చడి చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందనమాట. మనం కోడి పచ్చడి అంటే మామూలుగానే చేసుకుంటాము, కానీ మ్యాంగోతో కలిపి చేసుకుంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, తక్కువ మోతాదులో ట్రై చేయండి. ముందుగా చికెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు వేసుకుని కుక్కర్లో ఒక 8 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 1/2 కిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం, అంటే నేనైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో చికెన్ అనమాట. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో ఆయిల్ ఖచ్చితంగా కావాలి. ఇంకా అవసరం పడుతుందండి ఆయిల్, మనం పచ్చడి కలిపిన తర్వాత చూద్దాం. 1/2 కిలో ఆయిల్లోనూ ఈ బాయిల్ చేసిన ఈ మాంసాన్ని వేసేసిన తర్వాత దాంట్లో వేస్తే చూడండి కలర్ మారుతుంది కదా. ఫ్రై చేసేటప్పుడు మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసేటప్పుడు నుగురులా వస్తుంది చూసారు, కానీ అలా నుగురు రానంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఆ నుగురు అనేది వచ్చిందంటే ఇంకా తడి చికెన్లో ఉందని అర్థం అన్నమాట. ఆ నుగురు అనేది రాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం అలా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఒక పక్క ఫ్రై అవుతుంది, ఒక పక్క పచ్చిగా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా ఈవెంట్గా ఫ్రై అవ్వాలంటే మనం అలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి మొత్తం అంతా అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మరీ డీప్గా చేసుకుంటే ముక్క గట్టిగా అయిపోతుంది, మనం తినడానికి బాగుంటుంది అనమాట. చక్కగా మనం ముక్కలా చేతితో కదిపితే ముక్క విడిపోవాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ ఫ్రై చేసుకున్నామంటే అవ్వదండి. హై ఫ్లేమ్లోనే 1/2 కేజీ ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఒక 4 ఇలాచి, ఒక 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ చొప్పున ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకుని తర్వాత కొంచెం సోంపు, కొంచెం షాజీరా, మీకు ఇష్టమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 చెక్క కాయ ఉంటుంది కదండి, కాయలో సగం వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ముక్కని గట్టి పడకుండా మెత్తగా ఉంచుతుంది అన్నమాట. ఇలా 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని చక్కగా ఈవెంట్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ హీట్గా ఉంది కదా, అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని చక్కగా దాన్ని మంచి స్మెల్ వచ్చే వరకు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 కప్పు కరివేపాకు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి చీరి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పొడవుగా అయినా హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి తెల్లగా దాని మీద తెల్లగా మచ్చలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో 1 కప్పు అనమాట అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అల్లం రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న చికెన్ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నెమ్మదిగా కూల్ అయిపోద్ది, ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ చల్లారిపోయింది కాబట్టి. దీంట్లో మీకు నచ్చితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చితే వాడేవారు వేసుకోవచ్చు, ఇంగువ అంటే ఇష్టం లేని వారు వేసుకోవద్దు. ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసామండి, ఎందుకంటే ఇంకా మంట ఉండకూడదు అన్నమాట. తర్వాత ఒక 1/2 కప్పు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి అవి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్ కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకుని మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పు సాల్ట్ వేసుకున్న కప్పుతో 2 కప్పులు కారం వేసుకోవాలి. అంటే పచ్చడికి వాడే కారం అనమాట, మనం కూరలో వేసుకునే కారం కాదు. పచ్చడికి వాడే కారం ఉంటుంది కదా, 3 మ్యాంగోస్ కారం, అది నేనైతే ట్రిపుల్ మ్యాంగో కారం ఉంటుంది కదా, అది వాడాను అనమాట. కలర్ కూడా బాగుంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసి కలిపేసిన తర్వాత
కొంచెం ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా 5 నిమిషాలు ఎందుకు వదలాలంటే అది బాగా కూల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం ఈ పౌడర్ ఫ్రై చేస్తాం కదండి మసాలా, అందువల్ల ఇది బాగా కూల్ అయిన తర్వాత కలిపితేనే బాగుంటుంది, లేదంటే ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకు మనం ఫ్రై చేసుకున్న మసాలా పౌడరు కూల్ అయిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది నాకు, నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను. ఇంకెందుకంటే ఇందులో మ్యాంగో కలపాలి, కలిపేటప్పటికి మనకి సరిపోద్ది అనమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత మొత్తం కూల్ అయిపోవాలన్నమాట. అస్సలు వేడి ఉండకూడదండి. చూడండి చక్కగా అస్సలు వేడి లేదు, బాగా చల్లగా అయిపోయింది అనమాట. అలా చల్లగా అయిన తర్వాత ఒక మ్యాంగో శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా బట్టెడు తుడిచేసి తురిమానమాట. తొక్క తీయక్కర్వద్దు, చక్కగా తురమడం అంటే మరీ కొబ్బరి కూర తురిమినట్టు కాకుండా కొంచెం పొడవుగా మనం పెద్దగా రావాలండి. చూడండి ఎలా వచ్చిందంటే క్యాబేజీ కట్ చేస్తాం చూడండి మనము, అలా రావాలన్నమాట. అలా వచ్చేలాగా మనము ఆ బేటర్తో తురుముకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యాంగో కూడా ఒకటి తురిమేసుకున్నాను. మ్యాంగో తురుముని మనం మ్యాంగో వేసేటప్పటికి అస్సలు వేడిగా ఉండకూడదు అన్నమాట. వేడిగా ఉందంటే మ్యాంగో కుక్ అయిపోయి పచ్చడి పాడైపోద్దండి. పచ్చిగానే వేసుకోవాలి. మీకు ఇలా తురుముకోవడం ఇష్టం లేకపోతే చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుని వేసుకోండి. అలా కంటే ఇలాగే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చక్కగా పులుపు అనేది చికెన్ పడుతుంది, జ్యూస్గా వస్తుంది కదా, ఆ జ్యూస్ అనేది చికెన్ పడుతుంది. దీనిలో నాకైతే వీడియో మిస్ అయింది. ఒక 6 నిమ్మకాయలు, మీడియం సైజ్ నిమ్మకాయలు, 6 నిమ్మకాయలు అంటే ఒక కప్పు, టీ తాగే కప్పు ఉంటుంది కదా, కప్పు రసం రావాలన్నమాట. నిమ్మరసం వేసుకోండి. నేను వేసాను ఎందుకంటే అది వీడియో మిస్ అయింది, నేను యాడ్ చేయడానికి అవ్వలేదు. వేసిన తర్వాత మనం చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లోకి తీసేసుకుంటే ఇది పెరుగన్నంలోకైనా మనం మామూలుగానే తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇలా బయట ఉంచితే 1 నెల వరకు బయట ఉంచుకోవచ్చు. 1 నెల దాటిందంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. చికెన్ ఇటువంటి ఆవకాయలు అంటే ఎక్కువగా చేసుకోము కాబట్టి 1 నెల రోజులు అంటే తక్కువగానే వాడుకోవాలండి. ఎందుకంటే పచ్చడి ఎలా చేసుకున్నా కానీ నిల్వ పచ్చడి తినకూడదు అంటారు కదా. ఈ విధంగా మనం రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చక్కగా గ్రేవీ వేసుకుని దోశ, రొట్టె అలాంటివి చక్కగా అట్లా అలాంటివి తినవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా వచ్చిందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్ట్ కూడా చూడడానికి ఎలా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.